బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో నేటి నుంచి ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకునే ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉండగా 22 చోట్ల ప్రయోగాత్మకంగా కొత్త విధానం అమలు చేయనున్నారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే పని లేకుండా 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తయ్యేందుకు ఈ స్లాట్ విధానం దోహదం చేస్తుందని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉండగా హైదరాబాద్లోని అజ్జంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్, ఖమ్మం, జగిత్యాల, నిర్మల్, వరంగల్ పోర్ట్, కొత్తగూడెం, భువనగిరి తదితర 22 ప్రాంతాల్లో ఈ విధానం అమలు కానుంది. రోజువారీ పని వేళలను 48 స్లాట్లుగా విభజించి రద్దీని నివారించేందుకు ఏర్పాట్లు చేశారు. స్లాట్ బుక్ చేయని వారి కోసం అత్యవసర సందర్భాల్లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 వాక్-ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ఖమ్మం నుంచి మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి సుజాత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖమ్మంలో చూద్దాం. ప్రస్తుతం అయితే భాస్కర్, మీరు చెప్పండి, ప్రస్తుతం ఈ విధానం కూడా అమల్లోకి రానున్నట్టు తెలుస్తుంది. స్లాట్ బుకింగ్ కూడా ఆన్లైన్ లో చేసే విధంగా కూడా దీన్ని అందుబాటులో తీసుకొస్తున్నారు. ప్రస్తుతం దీని పట్ల అటు ప్రజలు ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, అలాగే ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది కూడా క్లియర్ గా చెప్తున్నారా? ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా ఈ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ పద్ధతుల్లో వినియోగదారులు చాలా వరకు కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఇప్పటికే చూసుకుంటే పోతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రధాన సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సుమారు 11 వరకు కూడా స్లాట్ బుకింగ్ అయినట్టుగా జిల్లా రిజిస్టర్ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే అంటే ఖమ్మం జిల్లాకు వచ్చిన ఒక కూసుమంచి, మరోవైపున ఖమ్మంకు సంబంధించి 2 కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ పద్ధతుల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు అన్ని సిద్ధం చేశారు. మరోవైపు కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే మొత్తానికైతే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 ప్రధాన సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ యొక్క ఆన్లైన్ స్లాట్ బుకింగ్ కేంద్రాలు కార్యక్రమాలు కొనసాగించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు ఖమ్మం సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్ సంపత్ కుమార్ మనతో పాటు మనం మాట్లాడుతున్నాం. జనరల్ గా ఇప్పటివరకు వీటికి సంబంధించి ఆన్లైన్ లో ప్రక్రియకు నమోదుకు శ్రీకారం చుట్టారు, ఎన్ని వరకు వచ్చేసిన సంబంధించి మాట్లాడుతున్నాం సార్. ఇప్పటివరకు స్లాట్ బుకింగ్ పద్ధతుల్లో చాలా వరకు కూడా ఇప్పుడు ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి ఎన్ని బుక్ అయింది ఇప్పటి వరకు ఆర్ఓ కార్యాలయానికి సంబంధించి 11 స్లాట్లు బుక్ అయినాయండి. కానీ ఇంతవరకు ఎవరు ప్రజలు అయితే రాలేదు రిజిస్ట్రేషన్ కొరకు. ఫ్లాట్ అయితే బుక్ అయింది. అంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ ప్రక్రియ చేపట్టడం వల్ల అంటే ఒకవైపు వినియోగదారులకు అంటే టోటల్గా అంటే ఈ దళారులకు ఆశ్రయించకుండా చేసేందుకు ప్రభుత్వం అంటే ఒక శుభపరిణామంగా దీన్ని చూసుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది సార్? ప్రభుత్వ పథకాలు ఏవైనా ప్రజా శ్రేయస్ కోరే ఉంటాయండి. కాకపోతే స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు, ఒడిదొడుకులు ఉండొచ్చు. కానీ ఒక 2-3 రోజులలో ఇది క్లియర్ అయిపోతుంది. ప్రజలకు చాలా సజావుగా రిజిస్ట్రేషన్ సేవలు అందించడానికి వీలవుతుంది. ప్రజలు సంతోషంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి వెళ్ళడం జరుగుతుందండి. మొత్తానికైతే ఇప్పుడు అఖిల మరో ఖమ్మంలో ఉన్నటువంటి 2 కార్యాలయం ఉన్నది. ఇక 2 కార్యాలయాలు కూడా ఒకటే రంగులు ఉండటంతో అంటే ఖమ్మం పెద్దది కావడం, ఒక్కొక్క కార్పొరేషన్ పరిధి కావడంతో ఇక్కడ 2 కార్యాలయాల్లో కూడా అధికారులకు అనుమతి ఇవ్వడంతో దీనికి సంబంధించి కార్యాలయం 2 ఖమ్మం సబ్ రిజిస్టర్ కార్యాలయం 2 ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం. సార్, జనరల్గా ఇప్పటివరకు ఎన్ని మీకు స్లాట్ బుకింగ్ అయినాయి? ప్లాట్ రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు 11 అవన్నీ వస్తే కానీ తెలియదు సార్. మనకి స్లాట్ బుకింగ్ అయింది తెలుస్తుంది. ఆ ప్లాట్లు వివరాలు ఏంటి మనకు తెలియదు. డాక్యుమెంట్ తీసుకొని వస్తే ఇప్పుడు 10:30కి ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి 10:30కి ఒక 2 బుక్ అయినాయి, 10:54 బుక్ అయింది. వాళ్ళు రాగానే 10:30 నుండి 1 దాకా 45 స్లాట్లు ఉంటాయి సార్. 1:30 దాకా, ఆ తర్వాత 2 నుంచి 5 వరకు 45 స్లాట్లు ఉంటాయి. మొత్తం దీనికి సంబంధించి గతంలో నార్మల్ డేస్ లో అయితే నార్మల్ గా ఎట్లా ప్రక్రియ ఉండేది, ఇప్పుడు ఈ స్లాట్ బుకింగ్ పెట్టిన తర్వాత ఎలా ప్రక్రియ ఉంటుంది? నార్మల్ డేస్ లో అంటే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవాళ్ళు, అందరూ ఒకసారి వచ్చేవాళ్ళు, ఒత్తిడి ఎక్కువైపోయేది. ఇప్పుడు ఏంటంటే స్లాట్ బుకింగ్ విధానం వల్ల ఏంటంటే ఉదయం 10:30కి స్లాట్ బుక్ చేసుకుంటే ఆ టైంకే రావాలి, వస్తే ఒక 10-15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దానివల్ల ఏంటంటే పబ్లిక్ కూడా వేగవంతంగా జరిగిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా ఉంటుంది. నేరుగా సిటిజన్ లాగిన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఈ యొక్క డేటా ఎంట్రీ ఫీడ్ చేసుకొని అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళ వివరాలు,
ప్లాట్ నెంబరు, సర్వే నెంబరు, హద్దులు అవన్నీ రాసుకొని దానికి సంబంధించిన ఫీజు నిర్దిష్ట రుసుము చెల్లించి ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ స్లాట్ బుక్ చేసుకున్న టైం ప్రకారం మా దగ్గరికి వస్తే వచ్చిన 10-15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ సేపు పడిగాపులు కావాల్సిన పని ఉండదు, గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. గతంలో ఏంటంటే అందరూ ఒకసారి రావడం వల్ల క్యూలో నుంచొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాది ఉందంటే నాది ముందని ఇబ్బంది పడాల్సి వచ్చేది. అలా కాకుండా ఆ టైంలో వాళ్ళు తప్ప వేరే వాళ్ళది ఉండదు, ఒకళ్ళు ఇద్దరు. మా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉంటాం కాబట్టి 10:30 2 అవుతాయి. ఒకటి సార్ చేస్తారు, ఒకటి నేను చేస్తాను. 10-15 నిమిషాల్లో పని అయిపోతుంది. దానివల్ల వేగంగా, సులభంగా, పారదర్శకంగా అయిపోతుంది పని. దానివల్ల పబ్లిక్కి చాలా మేలు జరుగుతుంది. అంటే ఒకవైపు ఇప్పటికే చాలా వరకు ప్లాట్ రిజిస్ట్రేషన్ కావాలన్నా లేదంటే వెంచర్ సంబంధించినటువంటి అంటే సడన్ భూమికి సంబంధించి బదలాయింపులు కొన్ని ఉంటాయి. అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా కన్వర్ట్ చేసుకోవాలంటే వాటికి సంబంధించి ప్రక్రియ కూడా చాలా వరకు లేట్ అవుతున్న నేపథ్యం. ఇప్పుడు వాటికి అవన్నీ కూడా ఇప్పుడు ఆ స్లాట్ బుకింగ్ చేయడం వల్ల ఇప్పుడు అంటే పొలాలు ఉన్నటువంటి భూములు మొత్తాన్ని కూడా వెంచర్స్ చేసుకోవాలంటే వాటికి కూడా ప్రక్రియ సేమ్ ఒకటే విధానం ఉంటుందా? వ్యవసాయేతర భూములకు సంబంధించి వరకు సేమ్ ప్రక్రియ అండి. కూర్చోండి. సేమ్ ప్రక్రియ ఉంటుంది. సేమ్ ప్రక్రియ ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకొని ప్లాట్ కానీ, ఇల్లు కానీ, వీలునామా కానీ, ట్రస్ట్ డీడ్ కానీ, పార్ట్నర్షిప్ డీడ్ అన్ని రకాల లావాదేవీలకి ప్రీ రిజిస్ట్రేషన్ సైట్లో అవకాశం కల్పించారు. సిటిజన్ telanggana.registration.gov.in వెళ్ళి వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని సులభంగా, వేగంగా, పారదర్శకంగా జరిగే యొక్క పని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. సో అఖిల, మనం ఇప్పుడు జిల్లా రిజిస్ట్రార్ కూడా మనతో పాటు ఉన్నారు. జిల్లా రిజిస్ట్రార్తో మనం చూద్దాం ఒకసారి. ఎందుకంటే జనరల్ గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అసలు ఇప్పుడు ఇలాంటి ప్రజెంట్ ఇప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా అందులో 22 కార్యాలయానికి మాత్రమే ప్రభుత్వం ఎంపిక చేసింది. దానికి సంబంధించి మరోవైపున ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి అంటే 2 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎంపిక చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి జిల్లా రిజిస్ట్రార్ మనతో పాటు ఉన్నారు. మనం చూద్దాం. సార్, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ పద్ధతుల్లో అంటే ప్లాట్లు బుకింగ్ చేసే విధంగా అంటే వినియోగదారులకు చాలా క్లియర్ అంటే సులభంగా పనులు అయ్యే విధంగా ఏర్పాటు చేసింది. ఎలా ఉంది దాంట్లో? అంటే ఈ రోజే ప్రారంభమైందండి. మనము మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పైలట్ బేసిస్ మీద మనం రిజిస్ట్రేషన్ కక్షిదారులు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవల కోసం వాళ్ళు తగిన సమయం నిర్దేశించుకొని ఆన్లైన్లోనే సమయం నిర్దేశించుకొని రిజిస్ట్రేషన్కు రావాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 3 కార్యాలయాల్లో ఈ రోజు ఈ సేవలు ప్రారంభించాము. ఇప్పటి వరకు అయితే ఎలాంటి సాంకేతిక సమస్యలు ఏం లేవు. మన దగ్గర ఇప్పటికి ఒక 20 స్లాట్స్ బుక్ అయ్యాయి. కాసేపట్లో రిజిస్ట్రేషన్లు కూడా నిర్దేశిత సమయానికి అనుగుణంగా సంబంధిత పార్టీలు నమోదు చేసుకున్న సమయానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తాం. అంటే జనరల్ గా ఈ గతంలోనే ఒక అంటే ప్రక్రియ చేయాలంటే ఒక ఏజెంట్ దగ్గరకు వచ్చి ఏజెంట్ ఆశ్రయించి దానికి ఒక పేపర్ ఉన్నా లేకపోయినా సరే అవంతా కూడా ఏదో మతవల్పు చేసే విధంగా కొన్ని ప్రక్రియ కొనసాగేది. ఇప్పుడు అలాంటి వాటికి చెక్ పెట్టే అవకాశం ఉందా? అంటే నాణ్యమైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవల్లో భాగంగానే మనం ఈ ప్రభుత్వం ఈ సేవలను తీసుకొచ్చింది. ఇదివరకు అంటే గతంలో కూడా ఈ సేవలు ఉండే, దాన్ని మరింత మెరుగుపరిచి ఇప్పుడు పైలట్ బేసిస్ మీద మనం 22 కార్యాలయాల్లో చేశాము. దానిలో వచ్చే రిజల్ట్స్ కానీ, ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలు కానీ, మా కార్యాలయ సిబ్బంది ఎదుర్కొనే ఇంకేదైనా వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని తీసుకొని మరింత సేవలు ఇంప్రూవ్ చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ప్రభుత్వం ప్రారంభిస్తుంది. దీనివల్ల నాణ్యమైన సేవలు అందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఇప్పటి వరకు లేని భూములకు సంబంధించి వీటి ఎల్ఆర్ఎస్ ప్రక్రియ లేని అంటే గతంలో ఎప్పుడో గత 4-5 years బ్యాక్ లేదా 10 years బ్యాక్ వెంచర్ చేసిన వాటికి ఎల్ఆర్ఎస్ లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఎల్ఆర్ఎస్ ఇదివరకు మనకు 26/8/2020కి ముందే ఎవరైనా లేఅవుట్ చేసి అన్అప్రూవ్డ్ లేఅవుట్ చేసి డిటిసిపి పర్మిషన్ లేకుండా చేసిన వాటిలలో వాళ్ళు మొత్తం ప్లాట్లలో 10% ప్లాట్లు అమ్మి ఉంటే ఇప్పుడు మన దగ్గర క్రయ విక్రయాలకు వస్తే మన దగ్గరే ఎల్ఆర్ఎస్కు అప్లై చేసుకొని దానికి తగిన రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఒకవైపు ఎల్ఆర్ఎస్ సంబంధించిన ప్రక్రియ కూడా రాష్ట్ర ప్రభుత్వం కాస్త వెసులుబాటు కల్పించింది. వాళ్ళకి 25% వరకు కూడా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చడం కూడా జరిగింది. వాటికి ఎలా ఉంది? వాటికి స్పందన బాగుంది. మన దగ్గర ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్పందన బాగుంది. మిగతా అంటే మనకు ఖమ్మం వరకు అయితే పూర్తిగా ఖమ్మం అర్బన్ మండలమే ఉంది కాబట్టి ఇక్కడ అంటే కొంత తక్కువగా ఉన్న రిజిస్ట్రేషన్లు ఎల్ఆర్ఎస్ విషయంలో మనకు రూరల్ పరిధిలో ఎక్కువగా ఉన్నాయి. అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్కడ మంచి స్పందన ఉంది. చక్కగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన
సౌకర్యం కానివ్వండి, ఆ వెసులుబాటు కానివ్వండి చక్కగా వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి మనకు ఫిర్యాదులు కానీ కంప్లైంట్స్ కానీ ఎలాంటివి లేవు. దీని వరకు అంటే ఈ స్లాట్ బుకింగ్ లో ఏమైనా సాంకేతిక సమస్యలు వచ్చినా కానీ వాటికి సంబంధించి ఆ నివృత్తం చేసేందుకు ఏమైనా ప్రత్యేకంగా మళ్ళీ కౌంటర్ చేసే అవకాశం ఉంటుందా? అంటే మేమే దాన్ని చూస్తున్నాము. ఇంకా మేము నిన్న టెస్ట్ చెక్ చేసాము. ఈ రోజే లైవ్ కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయితే మేము తప్పకుండా దాన్ని అంటే మాకు ఏదైనా సాంకేతికంగా ఏమైనా ఇబ్బందులు వస్తే ఏదైనా ప్రజలకు కావాల్సిన సౌకర్యం అందులో పొందుపరచలేకపోతే